అంబేద్కర్ గారు ఆనాడే మనకు నాగ్పూర్లోని 5 లక్షల మంది, సుమారుగా 5 లక్షల మంది పైగా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ ఎటువంటి మతాల్లో అన్ని వివక్షలు, అసమానత్వము, బానిసత్వం కనబడ్డదని బాబాసాహెబ్ అంబేద్కర్ గట్టిగా చెప్పి మరి మనకి బౌద్ధ మతాన్ని అయితే మార్గం చూపించాడు. అతడు చనిపోతున్నటువంటి చివరి దశలో బౌద్ధ మతాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరికి శాంతి మార్గంలోని కరుణ, ప్రేమ, దయ, సమానత్వంతో చూసే మతాన్ని మనకు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ బౌద్ధ మార్గాన్ని మనకు దళితులకు ఈ బౌద్ధ మతాన్ని అయితే చూపించాడు. బౌద్ధ మతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులు, అభిమానులు ఆనాడే నాగపూర్లోని, మహారాష్ట్రలోని ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. బౌద్ధ మతం యొక్క ఘనత ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, కరుణ, దయ ఇలాంటి తెలియజేసేది ఒక మతం ఉన్నా అంటే బౌద్ధమే. దానికి తోడుగా ఈ జైన మతం కూడా సిమిలర్ గా బౌద్ధ మతానికే ఈక్వాలిటీగా ఉంటుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లోని కొన్ని దేశాల్లోని, ఇప్పుడు థాయిలాండ్, బర్మా, చైనా పెద్ద పెద్ద దేశాల్లోని బౌద్ధ మతంలోని అనుసరిస్తున్నాయి. కానీ బుద్ధుడు చెప్పిన విధానికి దీనికి ఇప్పుడు వ్యతిరేకంగా మారుతున్నాయి. బుద్ధుడి యొక్క ఆలోచనలకి చూడాలి గాని దాన్ని ఒక మతంగా చేసి దాని యొక్క పూజలు, పునస్కారాలు అనుకుంటూ దాన్ని ఒక వ్యాపారంగానే చూపిస్తున్నారు. కానీ అదొక బుద్ధుడి యొక్క ఆలోచనలని చూపించలేకపోతున్నారు. బుద్ధుడు అనుసరించినటువంటి ఇప్పుడు టిబెట్ దేశం అయినటువంటి దలైలామా అయినా కూడా ఈ బుద్ధుడి యొక్క ఆలోచనలు, అతని ఆలోచన మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరికి చుట్టుపక్కల ఉన్న దేశాల్లోని ఈ బౌద్ధ మతాన్ని చాలా వ్యాప్తి చెందుతున్నాయి. శ్రీలంకలో చూసుకుంటే అదొక బుద్ధిస్ట్ కంట్రీ. ఇలా చూసుకుంటూ పోతే బుద్ధిజం అనేది చాలా దేశాల్లోని వ్యాప్తి చెందుతున్నది. కానీ బుద్ధుడి యొక్క ఆలోచనలుగా మనము పరిగణించబడాలి. ఎందుకంటే ఎప్పుడైతే మతంగా చూసినట్టయితే మతంలోని ఒక వ్యాపారంగా అయిపోతుంది మతం అనేది. బుద్ధుడి యొక్క ఆలోచన విధంగా చూసినప్పుడే బుద్ధుడి యొక్క మనము ఆ మార్గాల్లోని ఆలోచన చెప్పే ప్రేమ, కరుణ, దయ, సమానత్వం ఏదైతే ఉందో దానికి